సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ పాలిటిక్స్ అనేటువంటి మాట చాలా కీలకమైనటువంటి మాట. అది బహుశా ఇప్పుడున్న రాజకీయ పార్టీలను ఈ క్వశ్చన్ మీరు అడగలేరు, వాళ్ళు సమాధానం కూడా చెప్పలేరు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్ గా సమాధానం చెప్తా ఉంది. వాళ్ళెంతో వాళ్ళకంత, వాళ్ళెంతో వాళ్ళకంత. వాళ్ళని తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళకు రావాల్సిన సీట్ల దామాషా ప్రకారం వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళని ఇవ్వడమే కాదు, వాళ్ళని చట్టసభకు తీసుకుపోతుంది. వాళ్ళని చట్టసభకు తీసుకుపోవడమే కాదు, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడానికి వాళ్ళ అభిప్రాయం చేత చట్టాలు రూపొందించబడతాయి. ఇక రెండో అంశం, ఎంబీసీ సంచార జాతుల బ్రతుకులు ఎట్లా మారుస్తారు? మీ ముంగట ఉన్నటువంటి ఆలోచన ఏంది? మా రజనీ ఏటో పోయింది. మా రజనీ గారు, మేము, మా జానయ్య గారు, మా అశోక్ అన్న, మీ అందరం కూడా చాలా అనేక సార్లు మాట్లాడుకున్నాం ఈ అంశం మీద. ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు 2014 నుంచి 2024 వరకు ఎంబీసీల కోసం చేసినటువంటి కేటాయింపులు, పెట్టిన ఖర్చులు, ఈ రెండింటి లెక్కలు మొన్న నేను ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఒక ప్రెజెంటేషన్ రూపంలో పెట్టడం జరిగింది. మా సూర్యరావు అన్న కూడా అనేకమైనటువంటి డేటా దానికి సమకూర్చింది. ఇక్కడ కేటాయింపులకు, ఖర్చుకు అసలు ఎక్కడ కూడా పొంతన ఉండదు. 2014 నుంచి 2024 వరకు ఈ బీసీల కోసం ఈ ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు కేవలం 24,000 కోట్ల రూపాయలు. కేటాయింపులు 45,000 కోట్లు, ఖర్చు మాత్రం 24,000 కోట్లు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణుల సోదరులు ఉన్నారు. వాళ్లకు కార్పొరేషన్ అని పెట్టింది ప్రభుత్వం, ఫెడరేషన్ అని పెట్టింది. ఫెడరేషన్ పెట్టి వాళ్ళకు మంచి చేస్తామని చెప్పి కేటాయింపులు చేసి వాళ్ళ సెలూన్ షాప్ల కరెంట్ బిల్లులు కట్టి వీళ్ళకి మంచి చేసామని చెప్పింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళ జీవితాల్లోకి తెలంగాణ ఫలాలను తీసుకుపోలే. సంచార జాతులు, అలాగే మోస్ట్ వెనుకబడినటువంటి బీసీ కులాలకు, అందులో ఉన్న 99% కులాలకు అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. వీళ్ళు కేటాయింపులు చేసి మోసం చేశారు, నమ్మించి నయవంచనకు గురి చేశారు. కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి కూడా నయవంచనకు గురి చేసింది ఈ వర్గాలను. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి సప్లాన్ రావాలి. ఆ సప్లాన్ లో ఎంబీసీ సంచార జాతుల వాటా సపరేట్ గా ఉండాలి. ఇక రేపటి మా బీసీల ప్రభుత్వం వస్తే మొదటి బడ్జెట్ లోనే 1,00,000 కోట్ల రూపాయలు ఈ వర్గాల కోసం బడ్జెట్ రూపంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు కేవలం కేటాయింపులు చేసి వదిలేసారు. కానీ ఇందులో ఉన్నటువంటి సంచార జాతుల దగ్గర నుంచి బడ్జెట్ పంచుకుంటూ రావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేసుకుంటూ రావడం కోసం ఒక్కొక్క ఫెడరేషన్ కి నిజాయితీతోని 1,000 కోట్ల రూపాయలు కనుక ఆ ఫెడరేషన్ ద్వారా వర్గాల ఖర్చు పెడితే వాళ్ళ జీవితాల్లో 5 ఏళ్లలో మార్పు వస్తుంది. 5 ఏళ్లలో మార్పు వస్తుంది. కానీ ఈ ప్రభుత్వాలు చేయలే. మేము చిత్తశుద్ధితోనే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే విద్యా ఉద్యోగ అవకాశాలు, వ్యక్తి కేంద్రంగా పార్టీలు నడుస్తా ఉన్నాయి. పార్టీలు వ్యక్తి కేంద్రంగా నడుస్తా ఉన్నాయి. మరి మీది కూడా అట్లనేనా? చాలా గొప్ప విషయం. వ్యక్తి కేంద్రంగా పార్టీలు నడిపేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవి దీర్ఘకాలికంగా ఎప్పుడు మనుగడ సాధించవు. ఈ
ప్రపంచం నేను చదువుకున్నటువంటి పొలిటికల్ సైన్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఒకసారి కొద్ది మంది చేత పరిపాలన, తర్వాత ఏక వ్యక్తి పరిపాలన, తర్వాత చాలా మంది ఈ సైకిల్ ఇట్లా తిరుగుతూ ఉంటది. నువ్వు దానికి విరుద్ధంగా ఒకే వ్యక్తి ద్వారా ఎన్నిట్లలో తిరుగుతా అంటే కుదరదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాస్వామ్యయుతంగా సామాజిక న్యాయపరంగా ఏక వ్యక్తి పాలన లేకుండా ఇది మెజార్టీ ప్రజల ప్రాతినిధ్య పార్టీగా, మెజార్టీ ప్రజల ఆలోచన పార్టీగా ముందుకు పోతది తప్ప ఇది ఏక వ్యక్తి పార్టీ కాదు. ఇది బిగ్ క్లాస్ పార్టీ. ఇది బిగ్ క్లాస్ అంటే బీసీలను బలహీన వర్గాలను చాలా చిన్న పదాలతో చెప్తా ఉంటారు కదా, దానికి కౌంటర్ గా బిగ్ క్లాస్ మాది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. అది నా హామీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.